ప్రేరణ జోలికి, ప్రేరణ కుటుంబం జోలికి వెళ్ళిన పాపానికి, ఘనాకి సరిగ్గా తిక్క కుదిరింది. ఒంటి మీద పోలీస్ డ్రెస్ ఉందని ఏది పడితే అది మాట్లాడడము, ఎంత అఘాయిత్యాలు చేయాలంటే అఘాయిత్యాలు చేయడము. అంటే అందరి మీదకి ఎళ్ళడు. వాళ్ళ నాన్న అని పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రేరణ వాళ్ళ కుటుంబం మీద పగబట్టాడనమాట. ఒక ఆడపిల్ల కుటుంబమే నడి రోడ్డు మీదకొచ్చేసారే, మనమే ఇలా చేసేసామే అని కూడా లేకుండా ఇంతగా విర్రవీగుతూ ఉన్నాడు. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడు తల తన్నేవాడు ఒకడుంటాడు అంటారు కదా! ఆ విధంగా అయిందనమాట ఇప్పుడు ఘనా పరిస్థితి. జాబ్ పోయింది. సస్పెండ్ చేసేశారు. ఎవరిని పట్టుకుంటే వీలవుతుంది, ఆ మినిస్టర్ ఏమో పోయి ఆ విజయానందన్ కలువు అనైతే చెప్పాడు. ఈ విజయానంద్ దగ్గరికొస్తే లేనిపోని బిల్డప్‌లన్నీ చూపిస్తాడనమాట విజయానంద్. నీ వల్లనే కదరా నాకు రావాల్సిన కాంట్రాక్ట్ పోయింది. 100,00,00,000కి పైగా కాంట్రాక్ట్ అది పోయింది. నిన్నంత తేలిగ్గా ఎలా వదిలేస్తానని చెప్పని వెయిట్ చేయిస్తాడు. అంతేకాదు కాళ్ళు పట్టుకునే స్టేజ్‌కి తీసుకొచ్చేస్తాడనమాట. మామూలుగా అయితే కానిస్టేబుల్ సుధాకర్‌ని ఎంత ఇబ్బంది పెడతాడో కదా ఈ ఘన, ఇప్పుడు విజయానంద్ అంతకని పెద్ద టార్చర్ చూపిస్తాడనమాట. కర్చీఫ్ కావాలనే కింద పడేసి, అది ఘన తీసి ఇచ్చేలాగా చేస్తావు ఎందుకోసం చేయవు? నీ జాబ్ కోసం కదా! సార్ నా జాబ్ నాకు ఇప్పించండి, దానికోసం నేను చాలా కష్టపడ్డాను అంటూ ఉంటే, చూద్దాం అది ఫిల్ అయిపోయింది కదా! నీకు తగ్గ పోస్ట్ ఏదైనా ఉంటే చూద్దాంలే, వెయిట్ చేయి అన్నట్టు చెప్పి పంపిస్తాడు. ఆ కోపాన్ని తట్టుకోలేక, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇంటికి వెళ్తాడు. యూనిఫామ్‌ని వాళ్ళ నాన్న ఎదురుగా పెట్టి, అంటే రాజశేఖరం ఎదురుగా పెట్టి, చూసావా యూనిఫాము, దానికోసం నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని కలలు కన్నాను, అది నా ఒంటి మీద ఉన్నప్పుడు అదొక పవరు, ఇప్పుడు నా ఒంటి మీద లేదు, దాన్ని మళ్ళీ నా ఒంటి మీద తెచ్చుకోవడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాలి. నీ కూతురు అని చెప్పుకొని తిరుగుతుందే, అది నీ కూతురు కాదు, కానీ దానివల్ల ఇలాంటి పరిస్థితి అయితే వచ్చింది. నాన్న చూస్తున్నావు కదా, నువ్వు నోరు తెరిచి చెప్పకూడదు, అది నీ కూతురు, వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు, గాలికి పుట్టిన వాళ్ళు అన్నట్టు. ఇంత జరిగినా కూడా పొగరు ఏమాత్రం తగ్గలేదనమాట. వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. పాపం వాళ్ళ ప్రేరణ వాళ్ళని తిడుతూ ఉంటే ఆయన నోరు విప్పి మాట్లాడలేడు కదా. అందుకని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఈవిడొస్తుంది మొదటి భార్య ఈశ్వరి. శవంలా పడున్నాడు. ఆయన ఏం మాట్లాడితే ఆయన చెప్పుకుంటే నీ బాధ ఎవరికి అర్థమవుతుంది? వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, నీ జాబ్ నువ్వు తెచ్చుకోవాలన్నట్టు ఒక సలహా ఇస్తుందనమాట. మొత్తం మీద నచ్చిన అంశం ఏంటి అంటే, ఆడపిల్ల విషయాలకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడనేది ఈ సీరియల్‌లో ప్రూవ్ చేశారు. ఘనా విషయంలోనే ముఖ్యంగా. జాబ్ పోయి ఇప్పుడు బిచ్చం ఎతుకునే పరిస్థితి అనమాట.